హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాఘవి ఆఫ్ ఎంఏ బీఎడ్ అండి. ఈరోజు నేను మనకి చాలా పవిత్రమైన వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో మర్రి చెట్టు, జివ్వు చెట్టు గురించి వాటి యొక్క మంత్రాలను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్గా మర్రి చెట్టు. మర్రి చెట్టు అధిదేవతలు, మర్రి చెట్టు యొక్క అధిదేవతలు పితృదేవతలు అవుతారు. ఫలితం ఎంతంటే సర్వకార్యజయం. మనం ఎన్ని కార్యాలు చేసినా అన్ని కార్యాల్లో జయం సిద్ధిస్తుందని అర్థం. ప్రదక్షిణలు 5 ప్రదక్షిణలు చేయాలి. మంత్రం చూడండి. మగా పితా చ పైత్రచ్చ మేకలా పితృభం తతాం. మగా పితా చ పైత్రచ్చ మేకలా పితృభం తతాం. ఓకే. సెకండ్ వన్ జువ్వి చెట్టు. జువ్వి చెట్టుకు అధిదేవత గురుడు. ఫలితం సంతాన ప్రాప్తి. పిల్లలు లేని వాళ్ళు దీన్ని ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రదక్షిణ సంఖ్య 3 ప్రదక్షిణలు చేయాలి. జువ్వి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఆర్యమార్యమణం చైవ ఆర్యం నం చోత్తరం తదా. ఆర్యమార్యమణం చైవ ఆర్యం నం చోత్తరం తదా. ఆర్యమార్యమణం చైవ ఆర్యం నం చోత్తరం తదా. థ్యాంక్ యూ.